ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. రాజకీయ నాయకుల అరెస్టులు జరుగుతున్నాయి. తాజాగా ఈ పరిస్థితి మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిమీద దాడి చేసి ఆయన కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది అసలు ఎక్కడ మొదలైంది? తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై గుంటూరు గోరంట్ల వద్ద ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అది వైసీపీని కించపరిచే విధంగా ఉందని, దాని వెంటనే తొలగించాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు అక్కడికి వెడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబును అడ్డుకున్న సందర్భంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఒకరినొకరు దూషించుకున్నారు. అదే సమయంలో అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, అలాగే లోకేష్ ని ఉద్దేశిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. అది జరిగిన కొద్ది సమయానికి అంబటి రాంబాబు మీడియా ముందు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని తెలిపారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిమీద దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టి ఆయన కారుని ధ్వంసం చేశారు. అంతేకాకుండా ఆయన మాట్లాడిన మాటలపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత జోగిరమేష్ ఇంటిమీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. అరెస్టు తర్వాత ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం అంబటిగారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. దీనిపై కూటమి వాదన ఏమిటంటే, చట్టం ఎవరికైనా ఒక్కటేనని, తప్పుడు మాటలు మాట్లాడితే ఫలితం ఇలాగే ఉంటుందని వాళ్లు చెప్తున్నారు. వైసీపీ వాదన ఏంటంటే, ఇది పక్కా రాజకీయ కక్ష సాధింపు అని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని, వారిపై దాడి చేసి తిరిగి వాళ్లనే మళ్లీ అరెస్టు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.